హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరవింద్ లాగ్స్. నేను చూపిస్తున్న ఈ టిఫిన్ వచ్చేసి ఉగ్రాని. కొంతమంది ఉగ్గాని కూడా అంటారు కదా, అదే చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టిఫిన్ చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఈ మురుమురాలు బొంగులు ఉంటాయి కదండి, వాటితోనే చేశాను. చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఇది ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. కొద్దిగా ఆయిల్ అయితే వేడి అవ్వగానే ఇందులో 1 స్పూన్ అయితే జీరా అయితే వేసేసానండి, జీలకర్ర. ఇందులోనే కొద్దిగా అయితే ఆవాలు వేస్తున్నాను. ఆయిల్లో ఇవి కొద్దిగా చిటపటలాడంగానే మనము ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మీరు ఎక్కువ చేసుకుంటా అన్నప్పుడు క్వాంటిటీస్లో కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. నేను కొద్దిగా చేశాను కాబట్టి ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసేసి వేసేసాను. ఇవి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉగ్రాని చేసినప్పుడు వీటిని ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. నార్మల్ టిఫిన్స్కి చేస్తాం కదా, ఉప్మా అలాంటి వాటికి అంతగా అయితే ఫ్రై చేయొద్దు. ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనము ఒక టమాటో అయితే చిన్నగా కట్ చేసుకున్న టమాటో అయితే వేసాను. ఇది కూడా కొద్దిగా ఆయిల్ అయితే మగ్గించాలి, మరి ఎక్కువ అయితే వేయించొద్దండి. ఇలా కొద్దిగా అయితే కొద్దిగా లైట్గా ఉడికినట్టు అనిపించగానే ఇందులో అయితే కొద్దిగా నేను పసుపు అయితే వేస్తున్నాను. మనం ఇందులో కొంచెం అయితే అంటే పచ్చిమిర్చి వేసాం కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ మొత్తం అన్నిటిని అయితే ఆయిల్లో అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై కాదండి, జస్ట్ సిమ్లో పెట్టి కొంచెం ఉడికించినట్లు చేయాలి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. మళ్ళీ సరిపడినంత అయితే లాస్ట్లో వేస్తాను. చూడండి, కొద్దిగా అయితే ఇలా ఆయిల్లో మొత్తం అయితే మగ్గించాలి. అది మగ్గేలోపు మనం ముందుగా అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో 1 కప్ అయితే నేను పొంగులు వేసానండి. ఇంకా మరొక కప్ కూడా తీసుకున్నాను. 2 కప్స్కి వచ్చేసి 2 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోదండి, కొద్దిగా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇవి చూడడానికి ఎక్కువనే అనిపిస్తాయి, కానీ మనం వాటర్లో వేస్తాం కదా, చాలా తక్కువ అంటే తక్కువ అవుతాయండి. 2 కప్స్ తీసుకుంటే ఫుల్గా 1 కప్ అయితే అవుతుంది. ఇవైతే వాటర్లో అయితే వేస్తున్నాను. అన్నీ ఒకేసారి మొత్తం నానేలా వాటర్లో ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఒకటి నానుతుంది, ఒకటి తినేటప్పుడు అయితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా అన్నీ ఒకేలా నానేటట్లు వాటర్లో అయితే ఇలా ముంచాలి. ఒక 1 మినిట్ అయితే ఇలా ఉంచేసి వాటర్ అయితే మొత్తం పడబోసుకోవాలండి. మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని అదే బౌల్లోకి అయితే నేను మళ్ళీ తీసుకున్నాను. ఇందులోనైతే సాల్ట్ వేస్తున్నాను. మనము అందులో కూడా ఆనియన్స్లో కూడా వేసాం కదా, ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ బొరుగులకు పచ్చిగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలిపేసామంటే చక్కగా పడుతుంది. కాబట్టి ఇందులోనే వేసుకోవాలి సరిపడినంత. దీంట్లో వేయడం కోసం నేను కొన్ని అయితే పుట్నాలు అయితే తీసుకున్నాను. ఈ పుట్నాలు కొద్దిగా కచ్చపక్కగా అయితే మిక్సీకి పట్టేసి మనం ఈ బొరుగులలో వేసామంటే మంచి టేస్ట్ అవుతుంది. అలాగే తినేటప్పుడు అయితే పంటికి తగులుతుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది, మంచి టేస్ట్ అవుతుంది. బొరుగులు వేసినప్పుడే వెంటనే ఈ పుట్నాలు కూడా వేయాలి. పుట్నాలు కూడా వేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తాలింపులో మాత్రం అస్సలు వేయొద్దండి, పుట్నాల పొడి తొందరగా మాడిపోతుంది. ఇలా బొరుగులు వేయగానే ఇందులోనే వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి. ఎక్కువసేపు మనమైతే స్టవ్ పైన పెట్టాల్సిన పని లేకుంటుంది కాబట్టి చాలా తొందరగా చేసుకోవచ్చు. అడావిడి ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్న కొత్తిమీర అయితే వేసేసాను. ఈ కొత్తిమీర వేయడం మాత్రం కంపల్సరీ అండి, ఎందుకంటే చాలా మంచి టేస్ట్ అవుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే మాత్రం మనం టమాటో కూడా వేసాం కదా, ఇందులో కొత్తిమీర వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫైనల్గా అయితే కలిపేసుకోవడం అంతే. ఇంకా లాస్ట్లో అయితే తీసేసుకొని తినేయడమే అండి, చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పటికప్పుడు ఏం లేదన్నప్పుడు మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ఓకేనా. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్.